హాయ్ ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. వెజ్ ఫ్రైడ్ రైస్కి నేను బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ని తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన వాటర్, కొంచెం సాల్ట్, అలాగే ఆయిల్ కొంచెం వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ రైస్ని అయితే సైడ్ పక్కన పెట్టుకోవాలి. ఇంకో పాత్రలోన కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి వేసుకొని కొంచెం హీట్ అయ్యాక అలాగే క్యారెట్ని వేసి కాసేపు ఫ్రై చేసుకుంటాము. క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకున్నాక బీన్స్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాము. అన్నీ ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగని ఎక్కువసేపు ఫ్రై చేస్తే టేస్ట్ పోతుంది. అన్నీ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే క్యాప్సికమ్ వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాను. మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ క్యాబేజీ కూడా వేసుకున్నాను. క్యాబేజీ కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్ యూజ్ చేశాను ఇక్కడ నేను. లేదంటే నార్మల్గా చిల్లీ కూడా యూజ్ చేయొచ్చు. చిల్లీ కంటే పెప్పర్ యూజ్ చేస్తే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. సాల్ట్, పెప్పర్ వేసుకున్నాక బాగా కలుపుకొని దాంట్లోనే మనం ఇక్కడ ఉడికించిన రైస్ అయితే ఉంది కదా అది వేసుకుంటాము. మనం ముందే ఉడికించిన రైస్ ఉంటే ఇంకా 5 మినిట్స్లో అయితే మనకు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ వేసాం కదా, రైస్లోకి నేను ఇక్కడ సాసులు కొంచెం నేను ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ అయితే చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసాను. తర్వాత టమాటా సాస్ ఒక స్పూన్ వేసాను. అలాగే సోయా సాస్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ 3 బాగా కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా హై ఫ్లేమ్లోనే అన్ని కలుపుకుంటే మనకి బాగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా అయితే వచ్చింది ఫ్రైడ్ రైస్. దాంట్లోకి ఇంకా పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.